యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ కూడా ఆయన దప్పిక కలిగి ఉన్నారండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు యేసు సిలువ యొద్ద గనుక ఉంటే, ఆయన సిలువలో నాకు దాహం వేస్తుందంటే, నువ్వు నిజంగా ఆయన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడవా? నేనైతే ఖచ్చితంగా మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న కనికరాన్ని బట్టి, ఆయన సిలువలో ఆ విధంగా దాహం వేస్తుందంటే ఖచ్చితంగా నువ్వు ఆయన దాహాన్ని తీర్చడానికి ఇష్టపడతావు భౌతికంగా. అయితే దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చే అవకాశము ఎప్పటికీ కూడా నీకు ఆయన ఇచ్చి ఉన్నాడు. నీ కొరకు ఆ అవకాశాన్ని ఆయన ఇంకా ఉంచాడు. ఏ విధంగా అంటే, నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం గనుక మీరు చదివితే 34, 35, 36, 37 ఆ చివరి దాకా కనుక మీరు చదివితే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, అక్కడ ఉన్న వారిని చూసి, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, మీ కొరకు ముందుగా సిద్ధపరచబడిన రాజ్యంలోనికి ప్రవేశించండి. నేను దాహముతో, నేను దప్పిక కలిగి ఉన్నప్పుడు మీరు నాకు దాహాన్ని తీర్చారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, మేమెప్పుడు నీ దాహం తీర్చాం ప్రభువా, నువ్వెప్పుడు దప్పిక కలిగి మా దగ్గరకు వచ్చావు, మేము ఎప్పుడు నీ దాహం తీర్చనంటే, ఆయన ఏమన్నాడంటే 40వ వచనంలో, అందుకు ఆయన, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరట, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నీవు ఇతరులకు చూపిస్తున్నావు అంటే, ఇతరులకు నీవు సహాయం చేస్తున్నావు అంటే, ఖచ్చితంగా నీవు దేవునికి సేవ చేస్తున్నావు. నీవు ఖచ్చితంగా దేవుని యొక్క దాహాన్ని తీరుస్తున్నావు అనే సంగతిని నువ్వు గుర్తుపెట్టుకో. వీళ్ళు అదే అంటున్నారు, యేసు ప్రభువా, నీకు మేమెప్పుడు దాహం తీర్చామంటే ఆయన అంటున్నాడు, ఇగో మిక్కిలి అలుపులకి మీరు దాహాన్ని తీర్చారంటే నాకు దాహాన్ని తీర్చారు. ఈ రోజున నీకు ఇచ్చినటువంటి స్థితిలోనే దేవుడు నీకు ఏ సామర్థ్యం అయితే ఇచ్చాడో, దేవుడు నీకు ఎంతగా ఏ స్థితినైతే ఇచ్చాడో, ఆ స్థితిలోనే నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యము కొలది నీవు ఇతరులకు సహాయము చేయ బద్ధుడు అయి ఉన్నావు. దేవుని ప్రజలారా, నూతన నిబంధనలో సంఘం యొక్క కర్తవ్యం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదుము. దేవుని ప్రజల, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు నేను, యేసుక్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా ఒక కుటుంబంగా మనం భావించాలి. వారిలో ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులను బట్టి ఆ అవసరతను నీవు గ్రహించి వారికి నీవు సహాయము చేయబద్ధుడువై ఉన్నావు. ఒకవేళ నీవు అలాగూ సహాయం చేస్తే, దాహం అంటే వారి యొక్క అవసరతను, సంఘములో ఎవరైతే ఉన్నారో, యేసు యొద్దకు ఎవరైతే వచ్చారో వారందరికీ ఒక సహోదరుడిగా, క్రీస్తునందు ఒక కుటుంబముగా నీవు వారి దాహాన్ని తీర్చబద్ధుడువై ఉన్నావు.